ఈ గుడి అయితే ఎంతమంది చూసారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈరోజైతే నేను ఓబ్లేస్కొన గుడికి రావడం జరిగింది. ఇది ఎక్కడంటే మన తాడిపత్రి నుంచి ఆలూరుకొనకి వెళ్ళే దారిలో ఉంటుంది. సో ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇక్కడ ఏంటంటే స్వామివారు స్వయంగా వెలిచారు. సో ఆల్రెడీ మనకి ఇప్పుడు శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. అది కాకుండా ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం అనమాట. సో అందుకని ఈరోజు స్వామివారి దగ్గరికి మేము వెళ్ళామన్నమాట దర్శనానికి. సో మీరు చూస్తున్నారు కదా, మేము గుడిలోకి ఎంటర్ అయిపోయాము. సో గుడిలో దర్శనం మీద చాలా బాగా జరిగింది. చూడండి ఒకసారి స్వామివారి మీరు కూడా చూడండి, తరించండి. అలాగే ఈ గుడి దర్శనం చాలా బాగా జరిగిందండి. మాకు అయితే దర్శించుకున్న తర్వాత మేము బయటకు వచ్చేసాము. ఇలా అందరితో మనం ముచ్చటించుకొని నెక్స్ట్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న దేవుళ్ళందరికీ కూడా మొక్కేసుకొని అలా బయటికి వెళ్ళి తీర్థం పుచ్చుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఈరోజు ఈ గుడిలో చాలామంది పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి. ఒక పక్క పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఒక పక్క స్వామివారి కూడా జరుగుతుంది, ఇంకో పక్క ప్రసాదాలు పంచుతున్నారు, ఇంకో పక్క జనాలు కూడా బాగానే ఉన్నారు. ఈ గుడికి నేను రావడం ఫస్ట్ టైం అయితే కాదు. సో ఇది నేను ఒక 4th 5th టైం రావడం జరిగిందనమాట. సో ఈసారి మీ అందరితో షేర్ చేసుకున్నాను అనమాట. సో అలా దర్శనం అయిపోయిన తర్వాత మేమంతా ఇలా ఈ పక్కకు వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఆయన నక్షత్రం కాబట్టి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనమాట. కోలాటం వేయడం కానీ, అలాగే ఇక్కడున్న పెద్దవాళ్ళకి ఇక్కడున్న పురోహితులు గారు సన్మానం చేస్తున్నారనమాట. మీరు చూడొచ్చు ఈ వీడియోలు ఇవన్నీ. సో పిల్లలందరూ ఇక్కడ కోలాటం వేసి రెడీగా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాగే ఈయనకి సన్మానం కూడా చేస్తుందండి గుడి పెద్దలకి. సో ఇదంతా మేము చూసి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం కూడా. నేనైతే మా ఫ్యామిలీతో అందరితో కలిసి రావడం జరిగింది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుందండి. మీరు చూస్తే కనుక లొకేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి తరపున భోజనాలు అయితే పెడతారు. సో మీరు చూడొచ్చు భోజనాలు పెడుతున్నారు. సో మేమైతే ఇక్కడ భోజనాలు చేసేసుకొని అలా మేము మా కార్ వేసుకొని మళ్ళీ తిరిగి మేము ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి గుడికి తప్పకుండా.